Hi friends, welcome to Rupa IAS Academy. Friends, first of all, hearty congratulations to all the students who qualified in Group 1 prelims annamata. So first time మనం చూస్తే ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ గ్రూప్ 1 రెండు సార్లు మనకి క్యాన్సిల్ అయ్యి మూడోసారి కూడా జరగడం జరిగింది. దీంట్లో 1:100 తీయండి అనే కాంట్రవర్సీలో రిజల్ట్ 1:50 ప్రకటించడం జరిగింది. 31,000 చిల్లర మనకి ఈ క్వాలిఫై చేయడం జరిగిందనమాట. సో ఈ సందర్భంగా రూపాయి స్టూడెంట్స్ అదర్ దాన్ రూపాయి స్టూడెంట్స్ కూడా చాలామంది క్వాలిఫై అయ్యారు. కాబట్టి మన రూపాయి నుంచి కూడా చాలామంది క్వాలిఫై అయ్యారు. మాకు కూడా కాల్స్ వస్తూనే సార్ మెయిన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి అని చెప్పి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మెయిన్స్ ప్రోగ్రామ్ని టీజీపీఎస్సీ మెయిన్స్ ప్రోగ్రామ్ గ్రూప్ 1 మెయిన్స్ 3 months మనకి అక్టోబర్లో ఎగ్జామ్స్ని షెడ్యూల్ కూడా ఇచ్చారు. సరే అది ఇంకా టైం ఉంది, ఒక డిసెంబర్కి వెళ్ళినా లేకపోతే అక్టోబర్లో జరిగిపోయినా కూడా 3 monthsలో మనం ఒక ప్లాన్ ప్రకారం కూడా ఈ మెయిన్స్కి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ స్టూడెంట్స్ నుంచి మాకు చాలా కాల్స్ రావడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మెయిన్స్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. 16th జూలై ఇప్పుడంటే 16 జూలై అనమాట, 16th జూలై. సో 16th అంటే 10 days ముందే మనకి ఎగ్జామ్కి ముందే ప్రోగ్రామ్ అయిపోతుంది. 16th జూలై మనకి నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్. ఈరోజు 9th కదా, కరెక్ట్గా 1 week ఉంది. 16th జూలై అనమాట. సో ఈ 16 జూలై నుంచి మొత్తం 3 months ఉంటుంది, 2.5-3 months ఉంటుంది. డైలీ 4 to 5 hours ఉంటాయి. సో అది మీరు ఆఫ్టర్నూన్ అంతా కూడా దాన్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో అదేవిధంగా ఈ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి క్వశ్చన్ ఆన్సర్ ఎలా రాయాలి, రిలవెంట్ డేటా ఎలా రాయాలి, అదేవిధంగా ఇంతవరకు తెలంగాణలో ఈ ఫస్ట్ గ్రూప్ 1 ఇది మెయిన్స్ జరగడం అనమాట. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రాలో మెయిన్స్ జరిగింది కానీ ఈ తెలంగాణలో జరగలేదన్నమాట. సో కాబట్టి ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఎలా రాయాలి, ఈ ఉన్న ఆల్ పేపర్స్ దృష్టిలో పెట్టుకుని మనకి ఎంతమంది అయితే ఓల్డ్ సిలబస్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, ఇప్పుడు డిఫరెంట్. తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్ కూడా యాడ్ చేశారు, సొసైటీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా కొత్త కొన్ని వచ్చినాయి. కాబట్టి అది డేటా ఇంటర్ప్రిటేషన్ అనుకోండి, అది పాతదే ఉంది కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకనామీకి సంబంధించి పాత దాంట్లో ఉన్నాయి కాబట్టి ఒక ఐడియా ఉంటుంది. కానీ ఈ తెలంగాణ ఫ్రీడమ్ మూమెంట్ కావచ్చు, సొసైటీ కావచ్చు, ఇవి కొంచెం మనకి క్వశ్చన్ స్టైల్ ఎలా వస్తుంది అనేది కూడా చాలామందికి తెలియదు అనమాట. ఓకే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ముందుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందుకు వెళ్తాం. క్వశ్చన్ ఆన్సర్ టైప్ అనమాట. సో అలాగే అది చాలామంది పిల్లలు కొంతమంది మార్నింగ్ అని కొంతమంది ఈవినింగ్ అని అంటున్నారు. అయితే ఆన్లైన్ అయితే పెట్టడం లేదు. సో ఆన్లైన్లో మనం పెట్టడం, ఎందుకంటే ఇది మెయిన్స్ కాబట్టి దాంట్లో మీరు ఏమైనా మిస్టేక్ చేసినా కూడా క్వశ్చన్ ఏదైనా మీరు క్వశ్చన్ రాసుకొచ్చి దాన్ని కరెక్షన్ చేయండి సార్ ఎట్లా రాయాలి అని చెప్పిన ఎస్ఎస్ కానీ అవన్నీ క్లాస్లో చెప్పినా కూడా మీకు కరెక్షన్ చేయడం, ఇన్ టైంలో చేయడం ఇవన్నీ ఉంటాయన్నమాట. సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆఫ్లైన్ ఓన్లీ, ఇదంతా ఆఫ్లైన్ బ్యాచ్ అనమాట. మార్నింగ్ ఆర్ ఇక్కడ ఆఫ్లైన్ అమ్మ, ఇది అంతా ఆఫ్లైన్ అని, నాట్ ఆన్లైన్, ఆఫ్లైన్ అనమాట. నో ఆన్లైన్, ఓన్లీ ఆఫ్లైన్. సో చైతన్యపురి రూపాయి IAS, ఓకే, ఇక్కడే క్లాస్ రూమ్లో చెప్పబడుతుంది. డైలీ 4 to 5 hours ఉంటుంది. సో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అనేది ఇక్కడ గూగుల్ ఫామ్ ఉంటుంది. దాంట్లో ఈ మీరు మార్నింగ్ ఎప్పుడు ప్రిఫర్ చేస్తున్నారో ఈవినింగ్ ప్రిఫర్ చేస్తున్నారు అనేది ఆ గూగుల్ ఫామ్లో మీరు నింపండి. అలాగే హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కూడా నింపడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే చాలామంది పాపం గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్కి చాలామంది డబ్బులు లేవు. ఎందుకంటే అశోక్ నగర్, గాంధీనగర్ కానీ మనకి వేలు ఫీజు అనేది మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే ఇక్కడ నేను డబ్బులకి సంబంధించి నేనేమి కామెంట్ ఏం చేయడం లేదు. ఎందుకంటే కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరినీ నేను కన్సిడర్ చేసి ఒక అన్ని ఇన్స్టిట్యూట్ల కంటే 30 to 40% తక్కువ ఉండేటట్టే నేను ఫీజు డిజైన్ చేయడం జరుగుతుందన్నమాట. సో అది కూడా మీరు రూపాయికి కాల్ చేయండి, వాళ్ళు డీటెయిల్స్ అన్ని చెప్తారు. అదేవిధంగా మనకి ఇక్కడ నేను తీసుకునే ఒక 10 సూత్రాలు 10 ప్రిన్సిపల్స్ అనమాట. గ్రూప్ 1కి 10 సూత్రాలు ఏంటి అంటే క్వశ్చన్ ఆన్సర్ టైప్ ఇది చెప్పడం జరుగుతుంది క్లాసులో. సో ఆ కాన్సెప్ట్ ఇస్తాను, క్వశ్చన్ ఆన్సర్ టైపు చెప్పేసుకుంటూ వెళ్తాను అనమాట. ఎందుకంటే అదే కావాలి మనకి, క్వశ్చన్ ఆన్సర్. ఇంతకుముందు చిన్నపిల్లలు మనం రాసినప్పుడు బిలో 10th క్లాసు వాళ్ళు ఎగ్జామ్ పీరియడ్ ఇచ్చేవాళ్ళు, ఆ టైంలో క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే కూడా ఇక్కడ కూడా మనకు ఉంటుందన్నమాట. అంటే వీఆర్ చిల్డ్రన్, మనం క్వశ్చన్ ఆన్సర్ రాయాలి కదా, మనం పాత రోజులు గుర్తు తెచ్చుకోవాలి కదా, ఇన్ టైంలో రాయాలి, యాక్యురసీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, రాసే క్వశ్చన్ క్వాలిటీ, అలాగే యాక్యురసీగా ఉండాలి, రిలవెంట్గా ఉండాలి. ఆ క్వశ్చన్కి రిలవెంట్ చాలా ఇంపార్టెంట్. ఈ 10 అవతారాలు అంటే 10 ప్రిన్సిపల్స్ అనమాట. ఈ ప్రతి క్వశ్చన్లో ఇవి మీరు ఫాలో అయితే సక్సెస్ మీదే అవుతుంది. అలాగే యాక్యురసీ ఉండాలా, రిలవెంట్ ఉండాలా, లేటెస్ట్ ఇన్ఫో అయితే చాలా బాగుంటుంది, క్వశ్చన్స్ మార్కులు ఎక్కువ పడతాయి అనమాట.
రైటింగ్ స్కిల్స్ ఉండాలి. అలాగని జక్కలను చెక్కమని కాదు, బట్ మనం రాసింది ఎదుటి వాడికి అర్థమైతే సరిపోతుంది. డయాగ్రామ్స్ పిక్చర్స్ ఏమైనా ఉంటే వేస్తే ఇంకా మంచి ఒపీనియన్ కలుగుతుంది నీ మీద అనమాట. సో అలాగే టైం పంక్చువాలిటీ ఉండాలి. ఆ క్వశ్చన్స్ అన్ని టైంలోనే మనం అవగొట్టాలా, లేదా నెక్స్ట్ క్వశ్చన్ పోతుంది, మార్కులు లూజ్ అవుతాం మనం. కాన్సెప్ట్ బేస్డ్ ఉండాలి. కాన్సెప్ట్ ఇస్తే కాన్సెప్ట్ బేస్డ్ ఉండాలి. అలాగే ప్రతి స్టూడెంట్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో లిమిటెడ్గా తీసుకుంటాం కాబట్టి. సో నా ఒపీనియన్ ఏంటంటే, మన పిల్లలు చాలామంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరినీ కూడా ఈ తెలంగాణ సివిల్ సర్వీస్ అనబడే గ్రూప్ 1లో మనకి ప్లేస్ చేయడం, తద్వారా మనకి ఏంటంటే ఒక జీవితంలో రూపాయేస్లో అలాగే వీరబాబు సార్ లైఫ్లో కూడా ఒక తృప్తి ఉంటుందన్నమాట. ఫస్ట్ గ్రూప్ 1లో ఇంతమంది సెలెక్ట్ అయ్యారు అనే ఒక తృప్తి ఉంటుంది, నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ గ్రూప్ 1 కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి ఇది ఒక ఛాలెంజింగ్గా తీసుకుని మిషన్ని లీడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ గూగుల్ ఫామ్ ఉంటుంది, ఆ గూగుల్ ఫామ్ని నింపి మీరు మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అనేది చెప్తే దాన్ని బట్టి ప్లాన్ చేస్తాను నేను. 16th బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కంప్లీట్ డెడికేషన్ 3 months డెడికేట్ చేస్తే సక్సెస్ మీదే అవుతుంది. సో ఎందుకంటే మనకి ఫస్ట్ డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డెడికేషను అది చాలా నిజాయితీగా లాయల్టీగా చేస్తే మనకి సక్సెస్ మీదే అవుతుంది. ఈ 3 months హార్డ్ వర్క్ ఇక్కడ 4 to 5 hours అన్నా కూడా నువ్వు ఒక 5 hours కష్టపడినా కూడా రాయడం అనేది 10 hours కంటే ఎక్కువ కష్టపడలేరు ఎవరు కూడా. 8 to 10 hours సరిపోతుంది. సో అందుకంటే ఎక్కువ కష్టపడలేరు కూడా, బ్రెయిన్ బనికి యాక్సెప్ట్ చేయదు. కాబట్టి 10 hours మ్యాక్సిమం. ఈ 10 hours 3 months మనకి ఆల్మోస్ట్ 1000 hours పడుతుంది. 900 to 1000 hours మోర్ సఫిషియంట్ యువర్ లైఫ్ అనమాట. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో ఎస్ఎస్ నుంచి లాస్ట్ పేపర్ వరకు మనకి అన్నీ కూడా జాగ్రత్తగా చూసి క్వశ్చన్ ఆన్సర్ టైప్ ఇంపార్టెంట్ అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మాన్యువల్ నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. బైలింగ్వల్లో చెప్తాను, బట్ నోట్స్ అంతా కూడా క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఇస్తాను. సో ఇంగ్లీష్ బైలింగ్వల్లో చెప్తాను, తెలుగులో చెప్తాను, కానీ తెలుగులో నోట్స్ అనేది ఇవ్వలేను నేను. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందన్నమాట. ఓకేనా? సో లేదు తెలుగు మీడియం వాళ్ళు కూడా మాకు అర్థమవుతుంది ఇంగ్లీషు, మేము దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసుకుంటామంటే వెల్కమ్. సో అది బట్ ప్రోగ్రామ్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అన్న రూపా నెంబర్కి కాల్ చేయొచ్చు. సో 9121644146 అనమాట. ఓకేనా? మీకు ఇన్ఫో ఇస్తాడు, మీకు ఏ ఇన్ఫో కావాలని కూడా ఇస్తారు. బట్ గూగుల్ ఫార్మేట్లో మాత్రం ఫామ్లో మీరు మార్నింగ్ ఈవినింగ్ మీ నేమ్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. మేము ఒక గ్రూప్ కూడా చేస్తాం దానికి. సో మెంటర్గా కూడా నేను టైం టు టైం మీకు అందించడం జరుగుతుందన్నమాట. ఓకేనా? ఆ గ్రూప్లో ఏమైనా కొత్త ఫార్మాట్ వచ్చినా, ఎస్ఎస్కి సంబంధించి ఎలా రాయాలి, కొత్త పాయింట్స్ వచ్చినా కూడా ఇవన్నీ కూడా మీకు గైడ్ చేస్తూ ఉంటాను యాజ్ ఏ మెంటర్ కింద. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ వన్స్ అగైన్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆన్ బిహాఫ్ ఆఫ్ రూపా ఐఏఎస్ అకాడమీ సో మీకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతుంది. అలాగే మనకి కంగ్రాచులేషన్స్ కూడా తెలుపుతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ప్రిపేర్ వెల్. ఎటువంటి నో థాట్స్ లేకుండా, ఎగ్జామ్ గురించి థాట్ లేకుండా, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో థాట్ లేకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోని చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.